ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI అండ్ కానిస్టేబుల్, FBO, JL, DL, CDPO, EO అండ్ DAO ఫుల్ కోర్స్ ఏదైనా ₹1499 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1999 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 20 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచిన ఒక విన్యాసం పేరు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన GI ట్యాగ్ సంబంధిత అంశము, వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు, IITలు. సో ఇలా ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలో కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షలోనైనా కానివ్వండి, వీటి నుండి మార్క్స్ అనేవి, క్వశ్చన్స్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో చాలా ప్రయారిటీతో చదవండి. సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక విన్యాసం పేరేంటి? సూర్యకిరణ్. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఇటీవల వార్తలు నిలిచిన సూర్యకిరణ్ విన్యాసాలు ఏ 2 దేశాలకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసాల పేరేంటారో. సో ఇక్కడ ఇండియా, నేపాల్. ఇండియా, నేపాల్ ఈ 2 దేశాల సైనికులు నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసం పేరే సూర్యకిరణ్ ఎక్సర్సైజ్. సో ఎప్పుడైనా ఒక విన్యాసం వార్తలోకి వచ్చిందంటే ఏ 2 దేశాలకి సంబంధించింది, మరియు ఆ విన్యాసం యొక్క పేరేంటి, త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఏ దళానికి సంబంధించింది, ఇండియన్ ఆర్మీకి సంబంధించిందా, నావీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, ఇది ఖచ్చితంగా చూడాలి. సో ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించి యాక్చువల్గా జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటారు, సంయుక్త సైనిక విన్యాసాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు వార్తలోకి వచ్చిన ఈ సంవత్సరం వార్తలు ఇచ్చిన ఈ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ 8వ ఎడిషన్, అంటే ఈ సిరీస్లో 8వ ఎడిషన్ అంటారు, అంటే 8వసారి జరుగుతున్న విన్యాసం అని. సో దిస్ ఈజ్ 16th ఎడిషన్ ఆఫ్ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్. 16వ ఎడిషన్ గుర్తుంచుకోండి, 16వ ఎడిషన్. ఎందుకంటే విన్యాసాలకు పేర్లనే మనం ఇస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, దాని పక్కన సంఖ్య ఉంటుంది. అంటే సూర్యకిరణ్ పేరుతో ఈ 2 దేశాల మధ్య విన్యాసాలు ఇన్నవసారి జరుగుతున్నాయి అన్నట్టు గుర్తుంచుకోండి. అండ్ ఇది బైయాన్యువల్ ఎక్సర్సైజ్. బైయాన్యువల్స్ అంటే ఏంటి? అక్కర్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మనకు ఈరోజు వార్తలోకి వచ్చింది, గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. మరి హోస్ట్ ఈ 2 దేశాలు నిర్వహించుకునే ఈ విన్యాసం ఏదైతే ఉంటుందో, ఈ విన్యాసాన్ని ఒకసారి ఇండియా ఆతిథ్యంలో జరుగుతుంది, మరొకసారి రొటేషన్ పద్ధతిలో నేపాల్, మరొకసారి ఇండియా. లాస్ట్ 15th ఎడిషన్కి ఆతిథ్యం మన భారతదేశము. అప్పుడు ఈ విన్యాసం ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లో జరిగింది. సో ఈరోజు ఇది నేపాల్లో ప్రారంభమైంది. నేపాల్. సో నేపాల్లో ఈ 16th ఎడిషన్ ఇటీవల ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 15 days మనం చూస్తూ ఉంటాం. డిసెంబర్ 16th నుండి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మనం చూడడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ విన్యాసం అని గుర్తుంచుకోండి. నేపాల్ ఆర్మీ బేస్లో ఇది ప్రారంభమైంది. గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఈ విన్యాసాల పేరేంటి, 8వ ఎడిషన్, ఏ 2 దేశాలకు సంబంధించి, ఆర్మీకి సంబంధించి, అండ్ బయాన్యువల్ ఎక్సర్సైజ్, అండ్ ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం వచ్చేసి ఈ సంవత్సరం నేపాల్. సో ఈ డిసెంబర్ మాసంలో చాలా వరకు మనం రకరకాల విన్యాసాలు, లాస్ట్ 1 day బ్యాకే మనం కజిండ్ గురించి చూసాం. ఎక్సర్సైజ్ కజిండ్ ఇండియా కజకిస్తాన్కి సంబంధించి. అంతకుముందు మనం హరిమౌ శక్తి, యుద్ధ అభ్యాస్, ఇవన్నీ కూడా ఈ 1 monthలోనే వార్తలకు వచ్చినాయి. వీటన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా? సో ఇదొకటి మనకు ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ ప్రయారిటీ టాపిక్.
అండ్ నెక్స్ట్ ఇండియన్ నేవీలో, సో రక్షణ రంగానికి సంబంధించిన అంశము, ఇండియన్ నేవీలో అధునాతన యుద్ధ నౌక, సో ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ మర్మగౌ వార్తలకు వచ్చింది. అధునాతన యుద్ధ నౌక ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన రక్షణ రంగానికి సంబంధించి ఏవైతే ప్రత్యేకంగా వార్తలు నిలుస్తాయో, యుద్ధ నౌకలు కానీ, విమానాలు కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, వాటి ప్రత్యేకతలు చూడండి. ఇది మర్మగావ్, సో మర్మగావ్ యుద్ధ నౌక అని గుర్తుంచుకోండి. దీనిని రేపటి రోజున ఇండియన్ నేవీలో సేవల కోసం కమిషన్ చేయబోతున్నారు. కమిషనింగ్ అంటే దీని యొక్క సేవలు ప్రారంభం. డీకమిషన్ అన్నాం అనుకోండి, దీని సేవలకు వీడుకోలు పలకడం అన్నట్టు గుర్తుంచుకోండి. సో కమిషనింగ్ సంబంధిత అంశంతో వార్తలకు వచ్చింది. రేపటి నుండి దీని సేవలు మనం ఇండియన్ నేవీలో చూడబోతున్నాం. మర్మగావ్ ఈ యుద్ధ నౌకను ఎవరు తయారు చేస్తారో దాని ప్రత్యేకత ఏంటో చూద్దాము. సో స్వదేశీ పరిజ్ఞానంతో, అంటే ఇండిజినస్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక యుద్ధ నౌక. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మర్మగావ్ ఈ ఆదివారం, అంటే రేపటి రోజున భారత నౌకాదళంలో చేరనుంది. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొంటారు. అండ్ హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధునాతన యుద్ధ నౌక మన పోరాట సామర్థ్యాన్ని ఇనువడింపజేయనుంది. ఐఎన్ఎస్ మర్మగౌలో అధునాతన సెన్సార్లు, రాడార్స్ అండ్ ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి గగనతలంలో లక్ష్యాలు చేయగలిగే క్షిపణులు కూడా ఉన్నాయంట. దీని యొక్క పొడవు వచ్చేసేసి 163 మీటర్స్, వెడల్పు వచ్చేసేసి 17 మీటర్స్, బరువు వచ్చేసి 7400 టన్నులను గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది ఏదైతే ఉంటుందో ఇది ముంబైలోని నావల్ డాక్యార్డ్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. తయారు చేసిన వారు ఎవరైనా కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. సేవల కోసం ప్రారంభమవుతుంది రేపటి రోజున. సో రాజ్నాథ్ సింగ్ గారు దీని సేవలను ప్రారంభించబోతున్నారు. అండ్ ఇటీవల వార్తలు వచ్చిన అన్నిట్లో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ విక్రాంత్ లేకుండా రానున్న ఏ పోటీ పరీక్షల ప్రశ్నపత్రం ఉండదు, అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రఫేల్ యుద్ధ విమానం ఈరోజు మరొకసారి వార్తలోకి వచ్చింది. రఫేల్ యుద్ధ విమానం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించి. రఫేల్ యుద్ధ విమానం అనగానే మనకి ఏ దేశం గుర్తుకు రావాలి? ఫ్రాన్స్. రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేయడానికి మన భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎన్ని యుద్ధ విమానాలు కొననుంది అంటే 36 విమానాల కోసం 2016 సంవత్సరంలో ఇండియా ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం. ఎంత ఈ డీల్ యొక్క, ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే 58,000 crore రూపీస్, 58,000 కోట్ల రూపాయలు. 36 విమానాలను ఫ్రాన్స్కి సంబంధించిన దసో అనే ఒక సంస్థ, దసో ఏవియేషన్ అనే ఒక సంస్థ తయారు చేసి భారతదేశానికి ఇవ్వాలి. ఇది ఇక్కడ కాన్సెప్ట్. మరి ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన టాపిక్ ఏంటంటే 36th రఫేల్ జెట్ ల్యాండెడ్ ఇన్ ఇండియా. అంటే 36వ రఫేల్ యుద్ధ విమానం భారతదేశానికి చేరింది. మన డీల్ ఎంత? 36. అంటే భారతదేశాన్ని చేరిన మొత్తం రఫేల్ యుద్ధ విమానాలు మనం ఒప్పందంలో ఎన్నైతే కుదుర్చుకున్నామో అవన్నీ కూడా రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 36th with the landing of 36th and final fighter jet, Indian Air Force on Thursday received delivery of all aircrafts. అంటే ఒప్పందంలో కుదుర్చుకున్న అన్ని విమానాలు కూడా మన భారతదేశానికి వచ్చిన విడతల వారీగా లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయినాయి. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది రఫేల్. ఇది యుద్ధ విమానం పేరు, అధునాతన యుద్ధ విమానం. మరి దీన్ని ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం? ఫ్రాన్స్. ఏ సంస్థ తయారు చేసింది? దసో ఏవియేషన్. అండ్ ఏ సంవత్సరంలో ఒప్పందం కుదిరింది దీనికి సంబంధించి? 2016. ఒప్పందం యొక్క డీల్ విలువ ఎంత? 58,000 కోట్ల రూపాయలు. ఇవి గుర్తుంచుకోండి. రఫేల్ పైన క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే అప్పట్లో దీనిపైన కాంట్రవర్సీ కూడా జరిగింది. అండ్ ఇక్కడ ఈ టాపిక్కి లింక్ చేస్తూ నేను ఇటీవల కాలంలో భారతదేశానికి సంబంధించి రక్షణ రంగ దిగుమతులు ఇటీవల కాలంలో ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒకసారి. యుఎస్ఏ నుండి, అమెరికా నుండి మనం దిగుమతి చేస్తున్న రక్షణ రంగ దిగుమతులు. రక్షణ రంగ దిగుమతులు అంటే ఏంటి? మన రక్షణ రంగానికి కావాల్సిన అవసరాలను మనం స్వదేశీయంగా కొన్ని తయారు చేసుకుంటున్నాం, కానీ విదేశాలపైన ఎక్కువగా ఆధారపడుతున్నాం. అంటే వివిధ దేశాల నుండి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం? యుద్ధ విమానాలు కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, సర్వేలెన్స్ క్రాఫ్టర్స్ కానివ్వండి, అండ్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, అధునాతనమైన క్షిపణులు కానివ్వండి, తుపాకులు కానివ్వండి. ఇవి గుర్తుంచుకోవాలి. ఏ దేశం నుండి ఏంటో చూద్దాం. సో యుఎస్ఏ నుండి పోసిడాన్ 8i విమానాలు. పోసిడాన్ 8i విమానం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇదొక నిఘా విమానం. ప్రస్తుతం ఎందులో సేవలు అందిస్తుంది? ఇండియన్ నేవీలో సేవలు అందిస్తుంది, నాట్ ఇన్ ఎయిర్ ఫోర్స్. గుర్తుంచుకోండి, విమానమే కానీ నేవీలో సేవలు అందిస్తుంది. ఎందుకంటే ఇండియా ఇస్ కాల్డ్ ఎస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. భారతదేశంలో 3 వైపులా కూడా జలం ఉంది, సో వాటర్ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో రక్షణ రంగ అవసరాలు, రక్షణ రంగం పైన నిఘా వేయడానికి, ఈ ప్రాంతం నుండి భారతదేశంలోకి చొరబడకుండా అడ్డుకట్ట వేయడానికి ఇక్కడ సర్వేలెన్స్ చేస్తూ ఉంటుంది. సో పోసిడాన్ 8i గుర్తుంచుకోండి, ఇది నేవీలో పని చేస్తుంది. అమెరికా నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం అమెరికా నుండి అపాచీ
చినూక్ అండ్ అట్ ద సేమ్ టైం MH-60 రోమియో హెలికాప్టర్ను మన భారతదేశం దిగుమతి చేసుకుంటుంది రక్షణ అవసరాలు. ఇవి హెలికాప్టర్స్. అండ్ హర్పూన్ అనే మిసైల్స్ని కూడా అమెరికా నుండి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది. హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులు. అండ్ ఇంకొకటి సిగ్ సావర్ తుపాకులు. సో సిగ్ సావర్ అధునాతన తుపాకులు మనం అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి కొన్ని. అండ్ అలాగే ఇటీవల కాలంలో ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాన్స్ నుండి మనం రఫేల్ యుద్ధ విమానాలు కదా, రఫేల్తో పాటు మిరాజ్ 2000 కూడా, మిరాజ్ 2000 విమానాలు, యుద్ధ విమానాలు, ఇవి కూడా ఫ్రాన్స్ సేమ్ సంస్థ తయారు చేస్తుంది, దసో సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రష్యా యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశం దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిలో అధికంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటామంటే రష్యా. గుర్తుంచుకోండి, రక్షణ రంగ దిగుమతుల్లో అత్యధికంగా రష్యా నుండే, పెట్రోలియంలో కూడా అత్యధికంగా ఇప్పుడు రష్యానే. వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా నుండి సుకోయ్ యుద్ధ విమానాలు, సుకోయ్. అండ్ దాంతోపాటు రష్యా నుండి ఇటీవల కాలంలో కాంట్రవర్సీ అయిన అమెరికా మనకు అడ్డుకట్ట పెట్టడానికి ప్రయత్నించిన అవకాశం ఉంది. ఏంటంటే S-400 మిసైల్ సిస్టమ్, క్షిపణి వ్యవస్థ. క్షిపణులను లాంచ్ చేయదు, క్షిపణుల నుండి మన దేశాన్ని కాపాడుతుంది. ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం? రష్యా నుండి. అండ్ ఇటీవల రష్యాకి సంబంధించి AK-207 రైఫిల్ ఒప్పందం, భారతదేశంలో తయారవుతున్న తుపాకులు. అండ్ రష్యాకి సంబంధించి బ్రాహ్మోస్ క్షిపణులు ఒప్పందం, బ్రాహ్మోస్ బ్రహ్మపుత్ర, మోస్కోవా, రష్యాకి సంబంధించి 2 నదుల పేర్ల ఆధారంగా పుట్టిన పేరు, గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ రష్యాకి సంబంధించి. అండ్ ఇజ్రాయెల్ నుండి మన భారతదేశం దిగుమతి చేసుకుంటున్నవి ఏంటి అంటే ఉదాహరణకి హెరాన్ డ్రోన్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, డ్రోన్స్. అండ్ నెగెవ్ లైట్ మిషన్ గన్స్ అండ్ స్కై స్ట్రైకర్స్ ఆర్ సూసైడ్ డ్రోన్స్. ఇవి మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్న దిగుమతులు. అండ్ దీంతో పాటు స్పెయిన్ నుండి C-295 యుద్ధ విమానాలు. ఇలా భారతదేశం తన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి ఏమేమి దిగుమతి చేసుకుంటూ చూడండి. దీంతో పాటు ఇండిజినస్గా ప్రిపేర్ అయినవి ఏవైతే ఇటీవల కాలంలో INS విక్రాంతి, ఇటువంటివి ప్రత్యక్ష దృష్టిపడి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వీటి నుండి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ ఇటువంటివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీకు రెగ్యులర్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ లైవ్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాను. రానున్న పోటీ పరీక్షలు దృష్టిలో ఉంచుకొని లైవ్ సెషన్లో పార్టిసిపేట్ అవ్వండి. ఇప్పటి వరకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సో మీకు మ్యాక్సిమం ఈ 2 డేస్లో కూడా మళ్ళీ లైవ్లోకి వస్తాను, చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి, సో సర్వైవాక్ వ్యాక్సిన్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి వ్యాక్సిన్ సర్వైవాక్స్. దేనికి సంబంధించి సర్వైవాక్? ఇది ముఖ్యంగా HPVకి సంబంధించి, ముఖ్యంగా మహిళలకి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది కదా, సర్వైకల్ క్యాన్సర్కి అడ్డుకట్ట వేసే ఒక అధునాతనమైన వ్యాక్సిన్, ఇండిజినస్ వ్యాక్సిన్. ఇండిజినస్ అంటే మన భారతదేశంలో తయారైంది. ఏ సంస్థ తయారు చేసింది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే బేస్డ్ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు సహకారం అందించారు. గుర్తుంచుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు సహకారం అందిస్తే ఈ వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకోండి. దీని గురించి ఇప్పటికే మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఎందుకు వార్తలకు వచ్చింది అంటే 9 to 14 years అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, బాలికలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సర్వైవాక్ వ్యాక్సిన్ ఇవ్వడానికి సంబంధించి అనుమతుల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా యుక్త వయసులో కానివ్వండి, మహిళలకు సర్వైవాక్ అనేది ఉంటుందో దానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు ఇచ్చారు. కొన్ని సంస్థలు గుర్తుంచుకోండి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇన్సాకాగ్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇటువంటివి. సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తుంది. సో సర్వైవాక్ ఎవరికి? 9 to 14 years అమ్మాయిలకి కూడా ఇవ్వడానికి సంబంధించి ఆమోద ముద్ర కోసం. గుర్తుంచుకోండి, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డెవలప్డ్ HPV హ్యూమన్ ప్యాపిల్లోమా వ్యాక్సిన్ వైరస్, సో అగెన్స్ట్ సర్వైకల్ క్యాన్సర్. గుర్తుంచుకోండి, ఏ సంస్థ? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఇండిజినస్ తయారైనవి, ఉదాహరణకి భారత్ బయోటెక్ వారు తయారు చేసిన నాసల్ డ్రాప్స్ కానివ్వండి, వ్యాక్సిన్ కరోనాకి సంబంధించి, కోవాక్సిన్ కానివ్వండి, లంపీ స్కిన్ డిసీజ్కి సంబంధించి ప్రోవాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా అమెరికాను కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించిన ఒక అధునాతనమైన ప్రయోగం చేస్తూ అమెరికా ఈరోజు వార్తలకు వచ్చింది. న్యూక్లియర్ ఫ్యూజన్
ఫ్యూజన్, రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ మనకు మోడర్న్ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో అలా చదువుకుంటాం మనం. సో కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛితి. ఈ కాన్సెప్ట్ క్లియర్గా మీకు ఆల్రెడీ ఒక 3 months బ్యాక్ సబ్జెక్ట్ కండిషన్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను మీకు. ఒకసారి చూడండి ఆ కాన్సెప్ట్. సో ½ an hour వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. న్యూక్లియర్ అంటే కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం. సో గుర్తుంచుకోండి, ఇది చాలా శక్తివంతమైంది. ఈరోజు వార్తలకు వచ్చింది ఫ్యూజన్. సో దానికి సంబంధించి అమెరికా శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. న్యూక్లియర్ ఫ్యూజన్ పద్ధతిలో తొలిసారి అమితమైన శుద్ధ శక్తిని ఉత్పత్తి చేశారు. సో ప్యూర్ ఎనర్జీని డెవలప్ చేశారు. కాలిఫోర్నియాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ సెంటర్లో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను డెవలప్ చేశారు. అమెరికా ఇంధన శాఖ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలో వెల్లడించనుందంట. అంతులేని సురక్షితమైన శుద్ధ శక్తిని తయారు చేసేందుకు కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. సూర్యశక్తిని రిలీజ్ చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ పద్ధతిలో శాస్త్రవేత్తలు శుద్ధ శక్తి ఉత్పత్తి కోసం ప్రయోగాలు చేపట్టనున్నారు. డ్యూటీరియం, ట్రిటియం లాంటి మూలకాలతో ఫ్యూజన్ ప్రక్రియ నిర్వహించారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, యుఎస్ బ్రేక్ త్రూ ఇన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ టార్గెట్స్ న్యూక్లియర్ వెపన్ రీసెర్చ్ బట్ ఫార్ ఫ్రమ్ ప్రాక్టికల్ యూజ్. న్యూక్లియర్ ఫ్యూజన్ సంబంధిత అంశంతో అమెరికా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. స్వచ్ఛ ఇంధనంతో. సో వికే సక్సేనా ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీకి సంబంధించి 69వ రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోండి, 1991. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేకత. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు? వికే సక్సేనా గారు. ఢిల్లీలో సబ్ రిజిస్ట్రార్గా ఒక చారిత్రక నిర్ణయంతో ఈరోజు ఢిల్లీ వార్తలకు వచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్నారు. అదేంటంటే 22 మంది మహిళలను సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో సబ్ రిజిస్ట్రార్స్గా మహిళలనే మనం చూడబోతున్నాం అతి త్వరలో. 22 మంది సబ్ రిజిస్ట్రార్స్ ఎక్స్క్లూజివ్గా మహిళలను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం ఈరోజు సంచలనమైంది. ఎందుకంటున్నారంటే ముఖ్యంగా మూమెంట్స్ టు మిటిగేట్ కరప్షన్ ప్రాక్టీసెస్, రెడ్ టేపిజం ఇటువంటివి అంతమొందించాలంటే ఖచ్చితంగా మహిళలను నియమిస్తేనే జరుగుతుంది అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, లెఫ్టినెంట్ గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అన్నిట్లో కూడా మహిళా సబ్ రిజిస్ట్రార్స్ అనే అంశంతో ఢిల్లీ ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఇది చాలు, ఓకే. అండ్ ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో ప్రస్తుతం అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ హోదాతో కూడా వార్తల్లోకి వచ్చింది. అండ్ స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మనకు ట్రైబ్స్ తెగ అంటే నిర్వచనం, మనకు తెగలకి సంబంధించిన నిర్వచనం రాజ్యాంగంలోనే ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఉంటుంది. తెగ అంటే ఏంటి? ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఆ భౌగోళిక ప్రాంతంలో ఆచార వ్యవహారాలు, భిన్న సంస్కృతి కలిగి ఉండేవారు. వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా భాష, టోటెం ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి తెగల్లో కూడా పీవీటీజీస్ అంటారు, పర్టికులర్లీ వల్నరబుల్ అంటే అంతరించిపోతున్న గిరిజన తెగలు. వారిని ఆదుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అర్జున్ ముండా గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు. అర్జున్ ముండా గారు వారు నిన్నటి రోజున స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే ఒక ప్రత్యేక పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? అభివృద్ధి చేయడానికి. ఎవరిని అభివృద్ధి చేయడానికి? పీవీటీజీలను అభివృద్ధి చేయడానికి. ఏ విధంగా అభివృద్ధి చేయడం? వారు నివసించే ప్రాంతాల్లో వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, విద్యను కల్పించడం, అండ్ వాళ్ళకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కల్పించడం, వారికి కావాల్సిన బేసిక్ నీడ్స్ని అందించడం, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉద్దేశం. అండ్ మనకు ట్రైబల్స్ సంబంధించి ఆర్టికల్ 342, ఆర్టికల్ 366 క్లాస్ 25 ఇవి ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో కొత్తగా గుర్తింపు పొందిన తెగలు ఏవైతే ఉంటే వాటిపై ప్రత్యేకంగా చూడండి. వార్తల్లో నిలిచిన తెగలపైన, పండుగలపైన, గిరిజన పండుగలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్లు వీటిపైన ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అంశాలు చూద్దాం. జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు. జోగులాంబ దేవాలయం. మన పాత డిస్టిక్ చూసుకుంటే మహబూబ్ నగర్, పాలమూరు జిల్లా అంటాం. కొత్త జిల్లాల పరంగా చూసుకుంటే జోగులాంబ గద్వాల అంటాం మనం. సో జోగులాంబ దేవాలయం, అమ్మవారి దేవాలయం ప్రత్యేకత ఏంటి? శక్తిపీఠం. మన భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాలు. శక్తిపీఠాలు ఎలా వెలుస్తాయి? మన నమ్మకం ప్రకారం సతీదేవి విష్ణుమూర్తి ఆగ్రహానికి గురైనప్పుడు తన చేతిలో ఉండే చక్రాన్ని విసిరేసేసరికి తన శరీర అవయవాలు, తన శరీరం మొత్తం కూడా ముక్కలవుతుంది. శరీర భాగం మొత్తం కూడా ముక్కలవడం ద్వారా ఆ శరీర భాగంలోని ఒక్కొక్క భాగం, చేతులు, కాళ్ళు, తల, వెంట్రుకలు, పన్ను
యోని భాగం ఒక్కొక్క ప్రాంతంలో ఈ భూమిపైన పడుతుంది. అలా సతీదేవి యొక్క శరీర భాగాలు ఏ ప్రాంతంలో అయితే భూమిపైన పడతాయో వాటిని శక్తిపీఠాలుగా వెలిస్తాయి, ఒక్కొక్క పేరుతో వెలిస్తాయి. ఉదాహరణకి తీసుకుంటే అంబుబాచి మేళ అస్సాంకి మనం చూస్తాం. అస్సాంలో అంబుబాచి మేళ, కామాఖ్య దేవాలయం అంటాం. కామాఖ్య మాత సతీదేవ కామాఖ్య మాతగా కొలుస్తాం. అక్కడేం పడింది, సతీదేవ ముక్కలైనప్పుడు అందులో ఉండే సతీదేవికి సంబంధించిన యోని భాగం ఉంటుంది కదా, యోని భాగం ఆ ప్రాంతంలో పడింది, గుర్తుంచుకోండి. అక్కడ ఒక శక్తిపీఠం. మరి జోగులాంబలో ఏం బయటపడింది, ఏముంది అంటే సతీదేవి యొక్క పన్ను భాగం ఉంటుంది కదా, పన్ను అప్పట్టిత, ఆ పన్ను భాగం పడింది, శక్తిపీఠం వెలిసింది. సో తెలంగాణ సంస్కృతిలో ఇవి భాగము. సో తెలంగాణకు సంబంధించి 5వ శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఒకటి. సో ఈ శక్తిపీఠానికి ఇటీవల ఒక అంతర్జాతీయ పురస్కారం రావడం జరిగింది. ఆ పురస్కారం పేరు ఏంటంటే హిందుస్థాన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ వారు ఇచ్చిన అంతర్జాతీయ పురస్కారం. హిందుస్థాన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ వారు ఇచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైంది. అండ్ లాస్ట్ టైం జోగులాంబ దేవాలయం ఈ ప్రాంతం మొత్తం కూడా ఎప్పుడు చూసామంటే తుంగభద్ర పుష్కరాలు అప్పుడు చూసాం అద్భుతంగా. కరోనా సమయంలో కూడా తుంగభద్ర పుష్కరాలను అద్భుతంగా ఈ దేవాలయ నిర్వాహకులు కానివ్వండి ప్రభుత్వం నిర్వహించింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ బొవైన్ బ్యూటీ అనే అంశం ఈరోజు వార్తలకు వచ్చింది. బొవైన్ బ్యూటీ అంటే ఏంటంటే మనకు పుంగనూరు ఆవులు అంటాం. పుంగనూరు ఎక్కడ ఉంటుంది, సబ్జెక్టు కండిషన్ పాత జిల్లాల ప్రకారం చూసుకున్నా మనకు చిత్తూరు జిల్లా పుంగనూరు. సో పలమనేరులోని పుంగనూరు ప్రాంతంలో ఉండే ఆ బ్రీడింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో పుంగనూరు గిత్త లేదా పుంగనూరు ఆవులు చిన్న ఉంటాయి, స్మాలెస్ట్ బొవైన్స్, అద్భుతంగా ఉంటాయి, చూపర్లను అట్రాక్టివ్ చేస్తూ ఉంటాయి. అటువంటి పుంగనూరు కన్జర్వేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో వారికి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. ఐకార్ సంస్థ వారు ప్రదానం చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారత వ్యవసాయ పరిశోధన మండలి అంటాం ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2022 పురస్కారానికి ఎంపికవుతూ వార్తలు నిలిచింది మన పుంగనూరు సంబంధించి కన్జర్వేషన్ సెంటర్ పుంగనూరు ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది పుంగనూరు. అండ్ నెక్స్ట్ రాజీవ్ కుమార్ విష్ణోయ్ గారు ఎన్హెచ్పిసికి ప్రత్యేకంగా ఈరోజు అడిషనల్ ఛార్జ్గా వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు, ఇది అడిషనల్ ఛార్జ్ కాబట్టి అంతగా ఇంపార్టెన్స్ అవసరం లేదు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఎన్హెచ్పిసికి నూతన అడిషనల్ ఛార్జ్గా వార్తలకు వచ్చిన పర్సన్ ఎవరంటే రాజీవ్ కుమార్ విష్ణోయ్ గారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి రాపిడ్గా చూద్దాం. సూర్యకిరణ్ విన్యాసాలు, ఇండియా నేపాల్ సంయుక్త సైనిక విన్యాసాలు నేపాల్లో ప్రారంభమయ్యాయి, 16th ఎడిషన్. అండ్ నావీలోకి ప్రవేశించిన మర్మగావ్ యుద్ధ నౌక. అండ్ నెక్స్ట్ భారత్కి చేరిన 36వ రఫేల్ యుద్ధ నౌక. అండ్ సర్వవ్యాక్ వ్యాక్సిన్ ఈరోజు ప్రత్యేకంగా అనుమతుల కోసం వార్తలకు వచ్చింది. అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ సంబంధిత అంశంతో స్వచ్ఛ ఇంధనాన్ని జనరేట్ చేస్తూ అమెరికా శాస్త్రవేత్తలు. అండ్ ఢిల్లీ ప్రభుత్వం 22 మంది సబ్ రిజిస్ట్రార్స్ని నియమిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్స్ మహిళలే అనే అంశంతో వార్తలకు వచ్చింది. అండ్ స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధిత అంశంతో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్. అండ్ జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు అనే అంశం. అండ్ పుంగనూరు కన్జర్వేషన్కి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు ఎవరిచ్చారు, ఐకార్, భారతదేశంలో మృత్తికలను వర్గీకరించే సంస్థ. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.